తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బర్త్డేలు వస్తే గ్రాండ్గా చేయించుకుంటారు. అదే ఇలాంటి సాయి ట్రస్ట్లో లేకపోతే అనాథాశ్రయాలు ఉంటుంది కదా, అక్కడ మళ్ళాంటి అనాథ పిల్లలు ఉంటారని గుర్తుంచుకోండి. అలాగే వాళ్ళకి ఏదైనా దానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది, అంటే అనుభవం లేనంత సంతోషం వస్తుంది. మరి మీరేమంటారు? ఒక్కసారి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక చిన్న రిక్వెస్ట్. మనం మన పిల్లల పుట్టినరోజు జరుపుకునేటప్పుడు మన గ్రామాల్లో మన ఇంట్లో మన పిల్లలకి పుట్టినరోజు జరుపుకునేటప్పుడు కొన్ని వేల రూపాయలు మనం ఖర్చు పెడుతుంటాం. కానీ ఇలాంటి ట్రస్టులు ఉన్నాయి. ఈ ట్రస్టుల ద్వారా అంటే ఇలాంటి ట్రస్టులకు వచ్చి మన పిల్లల తాలూకు పుట్టినరోజు జరుపుకుంటే ఈ ట్రస్ట్కి ఆ రోజుకి మనం ఎంతో కొంత ఒక చిన్న ఫండ్ ఇచ్చే వాళ్ళం అవుతాం. సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈ మాలాంటి పిల్లల కోసం మీరు కొద్దిగా ఆలోచించండి. మన గ్రామంలో మనం మన పిల్లలకి పుట్టినరోజులు జరుపుకునేటప్పుడు వేల రూపాయలు మనం సంతోషం. కానీ ఎంతో మంది పిల్లలు ఇలాంటి ట్రస్ట్లో ఉన్నారు. ఈ ట్రస్ట్లోకి వెళ్ళి మనం పుట్టినరోజులు జరుపుకుంటే ఆ రోజుకి అంటే ఆ ట్రస్ట్కి మనం కొద్దిగా ఫండ్ ఇచ్చేవాళ్ళం అవుతాం. చాలా మంది పిల్లలకి మనం. సార్ నమస్తే సార్, మీరు ట్రస్ట్ ఎప్పటి నుంచి పెట్టారు? ఇది ట్రస్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్లోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్, 10 years అవుతుంది. ఇంతకుముందు 2001 అంటే 25 సంవత్సరాల క్రితమే ఈ ఆలోచన వచ్చి చిన్నగా స్టార్ట్ చేసాం. అది ఈరోజు ఎంత పెద్ద విస్తృతంగా ప్రశాంత్ సాయి స్పిరిచువల్ అండ్ సర్వీస్ ట్రస్ట్ కింద ఇది రిజిస్టర్ అయింది. సార్ ఈ ట్రస్ట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఈ ట్రస్ట్ అప్పట్లో ఎప్పుడైతే 2001లో మేము చూసిన సమాజంలో చాలా బాల కార్మికులు ఉండేవాళ్ళు సార్. వాళ్ళు పాపం చదువు 5వ తరగతి వరకు చదివి 6వ తరగతి చదివి మానేసి వాళ్ళు ఎక్కడెక్కడో చిన్న చిన్న పనులు చేసుకొని ఉండేవాళ్ళు, తల్లి లేక తండ్రి లేక. వీళ్ళు కనీసం 10th క్లాస్ వరకు చదివిస్తే కొంత బాగుంటుంది అనే ఆలోచనతో చిన్నగా ఒక 5 మంది పిల్లలకి తో స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఈరోజు బాల కార్మికులు లేరు, కానీ మరి సమాజంలో పిల్లలైతే చాలా అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు. ఇప్పుడు తిండికి లోపం లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక విలువల లోపం అయిపోయింది. అందుకని ఈ ట్రస్ట్ ఇలాగ అభివృద్ధి పరుస్తూ మనం పిల్లల్ని తీసుకొని వాళ్ళకి బయట స్కూల్లోనే చదివించి మన దగ్గర ఆధ్యాత్మిక విద్య అంటే మన మానవ జన్మ తాలూకా విశేషమైన ఇదేంటి తెలియచేస్తూ వాళ్ళని మంచి మార్గంలో మంచి యువతగా సమాజానికి అందించాలనేదే లక్ష్యంతోనే ఈ ట్రస్ట్. మీరు పుట్టినరోజు అనేది మీ ఇంట్లో కూడా అంగరంగ వైభవంగా చేసుకోవచ్చు, కానీ ఈ ట్రస్ట్కి వచ్చి ఇక్కడ అంటే ఈ పిల్లల మధ్యలో కేక్ కట్ చేసినంత ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి స్వామిని వన్ ఆఫ్ మెయిన్ రీజన్. అందుకనేసి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. అంటే ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూడడానికి తల్లిదండ్రులు చాలా చాలా కష్టపడుతున్నారు. అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ భగవంతుడు మాకు ఎలాంటి అవకాశాన్ని ఇచ్చాడంటే ఎంతమంది పిల్లలని మనం పెంచగలము, ఎందుకంటే సమాజం మనకు తోడున్నది. మన కాశీబుగ్గ, పలాస, శ్రీకాకుళం జిల్లాలేంటి 3 జిల్లాల నుంచి పిల్లలు ఉన్నారు మనకి. ఈ పిల్లల్ని కావలసిన సదుపాయాలను చేయడానికి సమాజం ముందుకు వస్తుంది. భగవంతుడి యొక్క అండదండలు మాకు మెరుగ్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. భగవంతుడు మాకు ఒక తన యొక్క గొడుగు కింద మమ్మల్ని అలాగా అనుగ్రహమైన గొడుగు కింద మాకు అలా ఉంచాడు. మాకు భగవంతుడు ఏ పనైనా పర్లేదు మీరు చేయగలము అనే ఒక గొప్ప నమ్మకం మాకు భగవంతుడు మాతో ఉన్నాడు. మేము ఏ పనైనా చేయగలము, ఎంతవరకు చదివించగలము వీళ్ళకి అన్న ఒక గొప్ప సంకల్పంతో నిస్వార్థమైన సేవతోని చేయడం వల్ల భగవంతుడు మాకు అలాగా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఈ ట్రస్ట్ ఉండేది పేద పిల్లల కోసం, పేద పిల్లలకి సహాయం చేయడానికే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎన్నో విధులుగా సహాయం చేశారు. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? నాది కిల్లి గ్రామం, మందస మండలం. అంటే ఇక్కడ తల్లిదండ్రులు వచ్చి కేక్ కట్ చేయడం, ఇక్కడున్న అనుభూతి వేరు, ఇక్కడున్న ఆప్యాయత వేరు. నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మా నేటి ప్రపంచం నుంచి ఒకే ఒక్క రిక్వెస్ట్ కోరుకుంటున్నా. మీరు మీ పుట్టినరోజులు మన ఇంట్లో అంగరంగ వైభవంగా చేసిన ఇలాంటి ట్రస్టులు అంటూ కొన్ని ఉన్నాయి. ఆ ట్రస్టులకు వెళ్ళి మన వంతు డొనేట్ చేస్తే చాలా మంది పిల్లలకి ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం.
మరి మీరేమంటారు? మీరే కామెంట్ రూపంలో పెట్టండి.